నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 14వ తారీఖు 2025 శనివారం రోజు పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. ఈరోజు సంకటహర చతుర్దశి. అయితే సూర్యోదయ సమయము తెల్లవారి 5:45 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:47. ఈరోజు తిది తదియ మధ్యాహ్నం 3:44 వరకు. తరువాత సంకటహర చతుర్దశి అంటే చవితి తిది ప్రవేశము. అంటే ఎవరైనా పూజ చేసుకోవాలన్నా మీరు సాయంత్రం ఈ సమయం తర్వాత అంటే 3:45 తర్వాత చేసుకున్నట్టయితే చవితి వచ్చింది కాబట్టి ఈ సమయాన్ని చూసుకొని ప్రారంభించుకోండి. నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 12:12 వరకు. తదుపరి శ్రవణ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము తెల్లవారి 4:27 నుంచి ఉదయం 6:05 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 7:29 నుంచి 8:21 వరకు. రాహుకాలం 9 గంటల నుంచి 10:38 యమగండ కాలము మధ్యాహ్నం 1:54 నుంచి మధ్యాహ్నం 3:31 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:09 నుంచి 4:57 వరకు. అమృత గడియలు సాయంత్రం సమయంలో 5:44 నుంచి 7:24 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 10:50 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి బుధుడు 11వ స్థానంలోను, సూర్యుడు 12వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు, బంధుమిత్రుల సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో లాభాలు కనబడుతున్నాయి. కుటుంబంలో ఆనందమైన వాతావరణం కనబడుతోంది. దీంతో పాటుగా మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము శని పూజ తప్పనిసరిగా చేసుకోండి. నవగ్రహ పీడా స్తోత్రము దాన్ని వినడం కానీ చదవడం కానీ చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారి గ్రహస్థితులు బుధుడు 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సూర్యుడు 11వ స్థానానికి వచ్చాడు. అయితే ఫలితాలు ఉద్యోగంలో ఎదుగుదల కనబడుతుంది. పై అధికారుల యొక్క మద్దతు మీకు సపోర్టు అన్ని విధాలా ఇక్కడ అందుబాటులోకి వస్తుంది. దీంతో పాటు వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా మీరు ఈరోజు విస్తరణ కోసం ప్రయత్నాలు కానీ, లేదా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు కానీ, లేదా నేమ్ చేంజెస్ కోసం ప్రయత్నాలు కానీ, ఇలా మీ వ్యాపారాన్ని వ్యాపార వర్తక వాణిజ్య పారిశ్రామిక రంగం ఇలా ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అన్ని విధాలా కలిసి వచ్చే రోజు కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు కనుక చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన, శని భగవానుడి యొక్క ఆరాధన. ఈరోజు రెండు తప్పనిసరిగా చేసుకోవాలి. సూర్యుడు మీకు 11వ స్థానంలో ఉన్నాడు కాబట్టి సూర్యారాధన చేసుకోండి. శని భగవానుడు ఇబ్బందికరంగా ఉంది, దట్టు ఈరోజు శనివారం కాబట్టి ఈ పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. జాతకపరంగా శని భగవానుడిది, సూర్యుడిది ఏమైనా దోషాలు ఉంటే కనుక తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు 9వ స్థానంలోను, సూర్యుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దూర ప్రయాణాలు చేయవలసి రావడము, ఆ ప్రయాణాల ద్వారా ధనము ఖర్చు అవ్వడము, శరీరం శ్రమ అవ్వడం తప్ప లాభాలైతే వచ్చే అవకాశం కనిపించడం లేదు. విద్యారంగంలో ఉన్న వారికి, విద్యార్థులకు కూడా ఇద్దరికి డెవలప్మెంట్, గ్రోత్, అభివృద్ధి కనబడుతోంది. సంతాన విషయంలో సానుకూలంగా ఉంది. సంతానం లేని వారికి సంతానం కోసం ప్రయత్నాలు చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈరోజు మీరు చేయవలసిన పని 5గురికైనా 3గురికైనా అన్నదానాన్ని కనుక చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు.